నిజంగా ఎన్నేళ్ల శ్రమ ఫలించిందని మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి అందరూ ఎవరికి వాళ్ళు అభినందించుకుంటూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి. ముందు మన మహిళా ఉద్యోగులు నిజంగా ఎంత కళకళలాడుతుందంటే ఆనందం తొలగితలాడుతుంది ప్రతి ఒక్కళ్ళ ముఖంలో. తెలంగాణ విద్యుత్ మహిళలకు కాకపోతే ఎన్నో చెప్పు మళ్ళీ ఈరోజు ఇంత శుభదినం అంటే నిజంగా తెలంగాణ సాకారమయ్యే దిశలో కీలకమైన అడుగుబడి. అంటే మొత్తం 12 అడుగుల్లో రెండో అడుగు మొదటి అడుగు మనకు కనపడలేదు. హోమ్ మినిస్ట్రీ ఒక రిజల్యూషన్ తయారు చేయడం, తర్వాత క్యాబినెట్ నోట్ తయారు చేయడం జరిగింది. క్యాబినెట్ నోట్ కు నిన్న క్యాబినెట్ అప్రూవల్ వచ్చింది. చాలా కీలకమైన ఘట్టము. తెలంగాణ ప్రజలు సాధించిన విజయము, అమరుల త్యాగాల ఫలితంగా ఇది జరిగిందనేసి మనందరం గుర్తు చేసుకోవాలి. నిజంగా తర్వాత జరిగే ప్రక్రియ మీద కూడా మనకు అవగాహన ఉండాలి. ఈ క్యాబినెట్ నోటును గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పంపిస్తారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక 6 వారాల సమయం వాళ్లకు కేటాయించడం జరిగింది. ఈ 6 వారాల్లో అనేక కీలకమైన అంశాలు, రాష్ట్ర విభజన సందర్భంగా వచ్చే అనేక కీలక అంశాల మీద వాళ్ళు ఆందోళన కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. అంటే ఆందోళన కమిటీ రిపోర్ట్ చేశారు కాబట్టి ఈ ఆందోళన కమిటీ తమ రిపోర్ట్ను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సబ్మిట్ చేస్తుంది. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అనేక అంశాలు, అంటే అది ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అట్లనే తెలంగాణ ఆంధ్ర సరిహద్దులు కూడా కావచ్చు. అంటే తెలంగాణ ఏ సరిహద్దులు ఉండాలి, 1956 అప్పుడు సరిహద్దులా, లేకపోతే ఇప్పుడు భద్రాచలం వస్తుందా, అంశాల మీద. అంటే జాయింట్ క్యాపిటల్ 10 ఏళ్ల పాటు ఉండాలి. జాయింట్ క్యాపిటల్లో ఏ అంశాలు డిమాండ్లకు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది, అనేకమైన కీలకమైన అంశాల మీద పరిశోధించి ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మళ్ళీ క్యాబినెట్ కు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఈ రిపోర్ట్ ఆధారంగా స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ తయారవుతుంది. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ కు మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత అది ప్రెసిడెంట్ కు పోతుంది. ప్రెసిడెంట్ దగ్గర నుంచి మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీకి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర అసెంబ్లీ దానికి వాళ్ళ ఒపీనియన్ చెప్తారంతే, వాళ్ళ తీర్మానం అక్కర్లేదు, వాళ్ళ ఆమోదం అక్కర్లేదు. అసెంబ్లీ వాళ్ళ ఒపీనియన్ చెప్పిన తర్వాత, ఎస్ ఆర్ నో ఏదైనా ఒకటి చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లాకి వెళ్తుంది. అక్కడ లా మినిస్ట్రీ ఏం చేస్తుందంటే అసెంబ్లీ చేసిన తీర్మానం కానీ లేకపోతే వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా పరిగణించి మళ్ళీ బిల్లులో మార్పులు చేస్తుంది. ఈ మార్పులు చేసిన బిల్లుకు మళ్ళీ క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి. క్యాబినెట్ ఆమోదించిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రెసిడెంట్కు పంపుతారు. ప్రెసిడెంట్ దాన్ని పార్లమెంటుకు రిఫర్ చేయడం జరుగుతుంది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం తెలిపిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్కు చివరి దశగా వస్తుంది. ప్రెసిడెంట్ ముద్ర పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాకారం అనేది జరుగుతుంది. ఇంత చెప్పింది ఎందుకంటే అంత దూరం ఉందని చెప్తున్నా. అంటే దీన్ని సెలబ్రేట్ చేయాల్సిన టైం అనే దాంట్లో అనుమానం ఏం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలని
అనేదాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, ఇప్పటికీ బుద్ధి మారలే ముఖ్యమంత్రికి. ఇక్కడ ఉండగా ఎట్లా జరుగుతుందో చూస్తామంటున్నాడు ముఖ్యమంత్రి. అంటే అలాంటి ముఖ్యమంత్రిని ఇక కొనసాగించడం అనేది ఎంతవరకు సమంజసం అనేసి మనం కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం. నాకు తెలిసి ఇక ముఖ్యమంత్రి కొనసాగే అవకాశాలు చాలా తక్కువైనాయి. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం లేనే లేదు. కొత్త ముఖ్యమంత్రి ఎవరు వస్తారో మనకు తెలియదు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కాబట్టి కీలకమైన దశలు ఎన్నో ఉన్నాయి. సీమాంధ్ర కుట్రలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ వాళ్ళకు మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పటికైనా మీరు ఈ ప్రాంతానికి కావాల్సిన ప్రయోజనాలు కాపాడుకునే విధంగా ఏమేమి డిమాండ్లు ఉంటాయి అనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గరికి తీసుకుపోవాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లనే మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ లాగా మన బాధ్యత కూడా ఏంటంటే, విద్యుత్ రంగానికి సంబంధించి కీలకమైన అంశాలు ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందుకు అనేక ప్లాట్ఫామ్స్ ద్వారా మనం తీసుకుపోవాల్సి వస్తుంది. మన కాంగ్రెస్ మినిస్టర్స్ కానీ అట్లనే రకరకాల రాజకీయ పార్టీలు అనేక వేదికల ద్వారా మన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందు మనకు తెలంగాణ ఏం ఆశిస్తుంది విద్యుత్ రంగంలో అనే అంశాలను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. తెలంగాణ చేసి ఇప్పటికే ఒక 9 మందితోటి ఒక కమిటీ వేయాలని నిర్ణయించింది. అందులో మనం కూడా భాగస్వాముల్లాగా ఉంటాము. విద్యుత్తుకు సంబంధించిన కీలకమైన అంశాలు ఒక నోట్ లాగా తయారు చేసి మనము ఢిల్లీకి మన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందు పెట్టాలనేసి మనం నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇదే అనేసి మాత్రం మనందరికీ చెప్తున్నాం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తత అవసరం. ఎందుకంటే ఆందోళన ఎందుకు పడక్కర్లేదు అంత, ఎందుకంటే సీమాంధ్ర మినిస్టర్స్ మొత్తంలో 2 మాత్రమే వ్యతిరేకించారు. కేవలం 2 మాత్రమే వ్యతిరేకించారు, పళ్ళెం రాజు, కావూరు సాంబశివరావు. వాళ్ళిద్దరు కూడా వ్యతిరేకించిన అంశం ఒకటే, హైదరాబాద్కు సంబంధించి కొన్ని రక్షణలు వాళ్ళు అడుగుతున్నారు. మొదటి నుంచి మనం చెప్తున్నాం, హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ అన్నారు, కానీ వాళ్ళు అడుగుతున్నది లా అండ్ ఆర్డరు, ల్యాండ్, ఈ 2 అంశాల మీద వాళ్ళు డిమాండ్లు పెడుతున్నారు. మొదటి రోజు ఏం చెప్తున్నామో ఇప్పుడు కూడా అదే డిమాండ్ వాళ్ళు పెడుతూ అక్కడ బార్గైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా హైదరాబాద్ తెలంగాణకి క్యాపిటల్ ఉంటుంది, కానీ వాళ్ళు 10 సంవత్సరాల పాటు కామన్ క్యాపిటల్ లాగా ఉంటుంది. ఈ కామన్ క్యాపిటల్ సందర్భంగా ఏ అంశాలు వాళ్ళు మనకు అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటాయనేది డిసైడ్ చేయాలి. మన రాజ్యాంగంలో 258 ఆర్టికల్ ప్రకారము వాళ్ళు ఏమడుగుతున్నారంటే లా అండ్ ఆర్డరు, ల్యాండ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ 10 ఏళ్ల పాటు ఉండాలనేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ జేఏసీ ఇలాంటి అంశాలు ఏది కూడా ఒప్పుకోమనేసి తెలంగాణ జేఏసీ ఈరోజు రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. మనం కూడా సంపూర్ణ అధికారాలు గల హైదరాబాద్ మన చేతిలో ఉండాలనేసి డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందు ఇదే డిమాండ్ మనం తీసుకెళ్తాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు ఒక కీలకమైన అడుగు ముందు పడింది. తెలంగాణ ప్రజలు మొత్తం 60 సంవత్సరాలకు పైగా చేస్తున్న ఉద్యమము ఈరోజు దాదాపు సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. అందరికీ తెలంగాణ అమరవీరులకు మనం ఒక్కసారి జోహార్లు చెప్తాం. తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరుల ఆశయాలను, తెలంగాణ అమరవీరుల ఆశయాలను, తెలంగాణ అమరవీరుల ఆశయాలను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే నవంబర్ లాస్ట్ వీక్ కల్లా ఈ ప్రక్రియ మొత్తం ముగించి ఆ శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలనేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేసి నిన్న జైపాల్ రెడ్డి గారు చెప్పారు. అంటే జైపాల్ రెడ్డి గారు నిన్న ఆ కమిటీలో మెంబర్, కాబట్టి మనం దాన్ని అథెంటిక్గానే తీసుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం చివరి కల్లా మనము తెలంగాణ రాష్ట్రంలో ఉంటామనే దాంట్లో నాకైతే ఏమాత్రం అయితే ఇందాక చెప్పినట్టు మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం తప్పనిసరిగా ఉంది. సార్ ఈరోజుతో క్లోజ్ చేద్దామా మనం డిమాన్స్ట్రేషన్స్ అంటే కాదు. మన కార్యక్రమాలు మాత్రము మొత్తం ఇల్లు పార్లమెంటులో పెట్టి ప్రెసిడెంట్ ముద్ర పడే వరకు మనకి కొనసాగుతాయి. అవునా కదా?
కొనసాగాలనేసి అందరూ ఒప్పుకుంటున్నారు కదా. కొనసాగాలి. ఎందుకంటే ఇది ఒలింపిక్ టార్చ్ లాగా తెలంగాణ ఉద్యమ టార్చ్ విద్యుత్ అవుతుంది. ఈ టార్చ్ మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాతనే దాన్ని మనం ఆ కార్యక్రమాలని ఆపుతాం. ఎందుకంటే ఇక తెలంగాణ వచ్చిన తర్వాత మన కార్యక్రమాలు ఎవరి కార్యక్రమాలు వాళ్ళకి ఉంటాయి. కాబట్టి ఈరోజు బతుకమ్మలో పేర్చి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మహిళలకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉత్సాహంతో మనం ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవాలనేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు కూడా అందరూ కూడా ఇక్కడికి బతుకమ్మ 9 రోజులు 9 days ఉంటుంది. అందుకనే 9 days ఓకేనా? మీరు చెప్పాలి. ఓకే, ఆయన చూడండి. మహిళలు రేపు కూడా ఉంటుంది కదా, జోరుగా చెప్పాలి. ఉంటుంది. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మీరందరికీ కూడా అభినందనలు చెప్తూ జై తెలంగాణ.